హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు జేపీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. మనమైతే కేఎల్ యూనివర్సిటీకి వచ్చాం. యాక్చువల్లీ ఈవెంట్ జరిగి కూడా ఇట్స్ బీన్ 1.5 month, బట్ చాలా డేస్ తర్వాత వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మా కాలేజ్ని రిప్రజెంట్ చేయడానికి మేము వచ్చాం ఈవెంట్కి. గైస్ అడ్జస్ట్ అవ్వండి, బాగా కోల్డ్గా ఉంది కాబట్టి వాయిస్ సరిగ్గా రావట్లేదు. ఇక మేమైతే నెల్లూరు నుండి 22nd నైట్ బస్లో బయలుదేరాం 10కి. పక్క రోజు ఎర్లీ మార్నింగ్ 4 అయింది విజయవాడ బస్ స్టాండ్లో దిగేలోపు. ఆర్టీసీలో కదా, విజయవాడలో దిగే లోపల ఆ దోలు తీరిపోయింది అసలు. అంటే కొన్ని ఇయర్స్ తర్వాత ట్రావెల్ చేయడం ఆర్టీసీ బస్సులో అసలు అనుకోలేదు మళ్ళీ ఆర్టీసీ ఎక్కుతానని. ఇంకా విజయవాడ పుణ్యమా అని చెప్పి ఎక్కాము. మమ్మల్ని సీనియర్స్ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ టైంకి మేము ఆల్రెడీ కాల్ చేసాం, ఇట్లా వస్తున్నాం పక్క రోజు ఎర్లీ మార్నింగ్ వస్తాము అని చెప్పేసి. వాళ్ళైతే మా కోసం మేల్కొన్నారంట. వాళ్ళైతే మేము వెళ్ళగానే వచ్చి రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళు కానీ లేకపోయినంటే రోడ్లోనే ఉండాల్సి వచ్చిండేది నైట్ అంతా. ఇదే అన్నమాట మాకు అలాట్ చేసిన రూము ఉండడానికి. రూమ్ అయితే బాగుంది కానీ కన్స్ట్రక్షన్ పనులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి డస్టీగా ఉండింది కొంచెం. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి పర్వాలేదు. వాష్రూమ్స్ అయితే టాప్ నాచ్, అసలు అంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు వాష్రూమ్స్. పావన్ స్నానానికి వెళ్ళున్నాడు. నా స్నానం అయిపోయి రెడీ కూడా అయిపోయాను, అందుకని చెప్పి వీడియోస్ తీసుకుంటా ఉన్నాను. తర్వాత యాక్చువల్గా ఆ నైట్ ఐడి కార్డ్స్ ఇష్యూ చేయరు, ఇంకా పొద్దున్నే రమ్మన్నారు 9కి ఐడి కార్డ్స్ ఇష్యూ చేస్తామని చెప్పేసి. ఇంకా ఆ రోజు ఫుడ్ అయితే మెస్లోనే తిన్నాం. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ మెస్లో తినేసి తర్వాత వెళ్ళామన్నమాట ఐడి కార్డ్స్ తీసుకొని. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళాం, జగదీష్ వాళ్ళ రూమ్కి. తను అక్కడే చదువుతున్నాడు. ఇంకా అక్కడికి వెళ్ళి ఆఫ్టర్నూన్ ఐ థింక్ 12:30 దాకా అక్కడే పడుకొని నిద్రపోయాము. ఎందుకంటే ఆ నైట్ నేను అసలు నిద్రపోలేదు జర్నీలో. నాకు అసలు నిద్ర రాదు మెయిన్ జర్నీస్ అప్పుడు. అది నైట్ అయినా ఆఫ్టర్నూన్ అయినా సరే నేనైతే నిద్రపోను. పావన్ కాసేపు పడుకున్నాడు కానీ అదర్తానిందనమాట. లాస్ట్లో కూర్చున్నాం, ఇంకా లేసేసాడు వాడు కూడా. ఇంకా ఫుల్ స్లీప్ వేసాం. స్లీప్ వేసిన తర్వాత ఇంకా లేచాడు. లేచి ఐరన్ చేసుకున్నాడు అనమాట, షర్ట్ ఐరన్ చేసుకుంటా అన్నాడు. ఎప్పుడో ఈవినింగ్ ఈవెంట్కి అప్పుడే షర్ట్ ఐరన్ చేస్తున్నాడు. ఇది స్విమ్మింగ్ పూల్ ఇస్ అంటారు కన్స్ట్రక్షన్. జూనియర్స్ హాస్టల్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూనే ఉంది. మరి అంతంతసేపు కన్స్ట్రక్షన్ ఏం చేస్తున్నారు నాకైతే అర్థం కాలేదు. కానీ చాలా డేస్ నుంచి జరుగుతుంది. మేము ఈవెంట్కి వెళ్ళక ముందు నుంచి అయినో కాబట్టి అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. ఇందాక చెప్పాను కదా మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ అని చెప్పేసి, ఇదే. యాక్చువల్గా అయితే ఇట్లా స్టూడెంట్స్కి అలాట్ చేసిన రూమ్స్లో హాల్లో బెడ్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. జస్ట్ ఒక టేబుల్ ఉంటుంది, ఇట్లా ఉంటుంది రూము. కాకపోతే అవి అకామిడేషన్కి అలాట్ చేస్తారు కాబట్టి అవి అట్లా ఉన్నాయన్నమాట. ఫుల్గా ఏసీ వేసుకొని మధ్యాహ్నం 12:30 దాకా నిద్రపోయాం. ఇదిగోండి మనవాడు ఐరన్ చేస్తానే అన్నాడు ఇంకా షర్టు. ఆల్రెడీ అది వేసుకున్నాడు, ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడానికి వెళ్ళేటప్పుడు అదే వేసుకున్నాడు. తర్వాత వచ్చేసి షర్ట్ నలిగిపోయిందని చెప్పి టీషర్ట్ మార్చుకొని అది ఐరన్ చేసుకుంటా అన్నాడు అనమాట. నౌ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అవసరం మనకి ఇంగ్లీష్. మనం ఇప్పుడు వెళ్తా ఉన్నాం అనమాట లంచ్ తినడానికి. స్పాంటేనియస్గా రాదనమాట అప్పుడప్పుడు ఇంగ్లీష్, ఏం చేయలేం. లంచ్ తినడానికి వెళ్తా ఉన్నాం అనమాట. మెస్లో అయినా తినేసి ఉండొచ్చు ఆఫ్టర్నూన్. మేమైతే 200 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేసాం. దాంట్లో లంచ్ ఇంక్లూడ్ చేయలేదన్నమాట వాళ్ళు. మెస్లో తినాలంటే సపరేట్గా 100 రూపీస్ పే చేసి తినాలి. 100 రూపీస్ అంటే ఇట్స్ వర్త్ అనమాట తినడానికి. కానీ మేమైతే డబ్బులు వదలగొట్టుకోవాలని ఉంది కాబట్టి స్టాల్స్కి వెళ్ళాం. ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టున్నారు అక్కడ ఈవెంట్ జరిగే ప్లేస్లో. ఇదే అనమాట. మా ఫ్రెండ్ సుభాష్ని అని స్కూల్ ఫ్రెండ్ అనమాట, తనే గైడ్ చేసింది మమ్మల్ని కాబట్టే ఇబ్బందులు అయితే పడలేదు. ఇదే అనమాట ఫుడ్ స్టాల్స్. నేను పావన్ అయితే బిర్యానీ తిన్నాం. 500 గాన్ బిర్యానీ తిన్నా. కానీ తర్వాత ఐ థింక్ వీ హ్యాడ్ ఐస్ క్రీమ్ అనుకుంటా. ఐస్ క్రీమ్కి ఎంత పెట్టాం గుర్తులేదు, ఎందుకంటే 1.5 month అవుతుంది కాబట్టి. ఇదే అనమాట డ్యాన్స్ కాంపిటీషన్ జరిగే స్టేజ్. నేను పార్టిసిపేట్ చేసే కాంపిటీషన్ ఎక్కడో తెలియక ఎత్తుక్కొని ఆ రోజు
ఎత్తుక్కుంటానే ఉన్నాం అనమాట సాయంత్రం దాకా. ఇంక అట్లే అయిపోయింది టైం కూడా. ఈవెంట్ అయిపోయింది, కాంపిటీషన్ అయిపోయింది, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయింది అనమాట. ఇంకా పక్క రోజు నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది నేను దేంట్లో పార్టిసిపేట్ చేశాను, నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. మేమైతే రెడీ అయిపోయి వెయిటింగ్ హాల్ సంథింగ్ గుర్తు రావట్లేదు, 1.5 month అవుతుంది కదా వెళ్ళి కూడా. అప్పుడు ఒకసారి చెప్పాను కానీ వాయిస్ ఓవర్ అది ఎట్లా పోయిందో వ్లాగ్ అయితే పోయింది, మళ్ళీ చెప్తా ఉన్నాను. మ్యూజికల్ నైట్ కోసం అక్కడ వెయిట్ చేస్తా ఉన్నాను కూర్చొని. టైం అయింది, ఇప్పుడే వెళ్తా ఉన్నాను. మనోడు షారుఖ్ ఖాన్ పోదిస్తాను మధ్యలో వీడియో తీసి. ఇదే అన్నమాట ఈవెంట్ జరిగే ప్లేస్. స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోవడం అంటే ఫస్ట్ 1 hour పొద్దున ర్యాంప్ వాక్ కాంపిటీషన్స్ జరిగాయి. టాప్ 3 teamsకి ఫైనల్ రౌండ్ అనమాట. ఈవినింగ్ మ్యూజికల్ నైట్ స్టార్ట్ అవ్వకముందు. దానిలో కూడా కేఎల్ యూనివర్సిటీ టాప్ వచ్చింది. సెకండ్ ఐ థింక్ విజ్ఞాన్ అనుకుంటాను, చెత్త గుర్తులేదు. ఫస్ట్ అయితే కేఎల్ యూనివర్సిటీ వచ్చింది. యూ గైస్ ఎంజాయ్ ద మ్యూజికల్ నైట్. మ్యూజికల్ నైట్ అయ్యే లోపల ఆల్మోస్ట్ 11 అయితే అయ్యింది నైట్. ఇంకా డీజే నైట్ ఉండింది. మేమైతే లేం డీజే నైట్కి, ఎందుకంటే నన్ను పెట్టుకొని పావన్ అస్సలు ఎంజాయ్ చేయలేడు. అందుకని వెళ్ళిపోదాం అన్నాడు హాస్టల్కి. హాస్టల్కి వెళ్ళి నిద్రపోయాం ఆ రోజు. తర్వాత పక్క రోజు ఈ part 2 వస్తుంది, నెక్స్ట్ వీక్ వస్తుంది. స్టే ట్యూన్డ్. సరే మరి అయితే బాయ్.